హాయ్ వెల్కమ్ టు మహా స్పెషల్. సహజ నటిగా సందడి చేశారు జయసుధ. అనితర సాధ్యమైన అభినయంతో జనం మదిని గెలిచారు ఆ ప్రియసుధ. ఉత్తమ నటిగాను జయజయలు అందుకున్నారామె. డిసెంబర్ 17న జయసుధ పుట్టినరోజు. ఈ సందర్భంగా విశేష చెబుతూ జయసుధ అభినయ పర్వంలోకి అడుగు పెడదాం. అందాలన్నీ నీలోనే దాగున్నాయి, అవి సందడి చేస్తూ నన్నే రమ్మన్నాయి. బిత్తర చూపులు మానేయి, మెత్తని చెయ్యి అందియి, బిత్తర చూపులు మానేయి. ఉత్తమ నటిగా 4 నంది అవార్డులు సొంతం చేసుకున్న తొలి నటి జయసుధ. నంది అవార్డుల్లో హ్యాట్రిక్ సాధించిన ఏకైక నటి కూడా ఆమెనే. జయసుధ అభినయం ఆబాలగోపాన్ని ఎంతగానో అలరించింది. ఈనాటికి తన దరికి చేరిన పాత్రల్లో మురిపిస్తూనే ఉన్నారామె. ఆరంభం నుంచి జయసుధ విలక్షణమైన పాత్రలతోనే జనాన్ని ఆకట్టుకున్నారు. తనకంటే పెద్దవారితోనూ నటించారు. వయసులో తనకన్నా చిన్నవారి సరసన అలరించారు. ఏది చేసినా అందులో తనదైన బాణి పలికించారు. అందుకే జయసుధ ఈనాటికి కొన్ని పాత్రలకి పెట్టింది పేరుగా నిలిచారు. ఇప్పటికీ జయసుధ కోసం కొన్ని పాత్రలు కాచు కూర్చుంటున్నాయి. దర్శక నిర్మాతల మదిలోనూ జయసుధ మాత్రమే పోషించగల పాత్రలు మెదులుతున్నాయి. ఏ పాత్రలోకైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేయగల సత్తా జయసుధ సొంతం. అందుకే ఇప్పటికీ జయసుధ అభినయానికి అవార్డులు రివార్డులు లభిస్తూనే ఉన్నాయి. ఇప్పుడంటే వయసు మీరిన పాత్రలో కనిపిస్తున్నారు గాని ఒకప్పుడు జయసుధ తెరపై కనిపిస్తే చాలు కుర్రకారు గుండెలు లై తప్పిపోయేవి. ముద్దుగా బొద్దుగా మురిపిస్తూనే నటిగా తనదైన బాణి పలికించేవారు జయసుధ. అలా ఆమె అభినయానికి తొలుత నంది అవార్డును అందించిన చిత్రం ఇది కథ కాదు. ఇందులో జయసుధ పాత్ర విభిన్నంగా తెరకెక్కి జనాన్ని ఇట్టే ఆకట్టుకుంది. ఎదురుగా ఎంతటి మేటి నటులున్నా సరే ఇట్టే వారితో పోటీ పడుతూ నటించడం జయసుధకి వెన్నతో పెట్టిన విద్య. దాసరి తెరకెక్కించిన సూపర్ డూపర్ హిట్ ప్రేమాభిషేకంలో జయసుధ అభినయానికి నంది నడుచుకుంటూ ఆమె వెంట వెళ్ళింది. జయసుధ నటనతో నిర్మాతలకు పంట పండింది. ఏఎన్ఆర్ దాసరి కాంబోలో వచ్చిన మరో సినిమా మేఘ సందేశంలోనూ జయసుధ అభినయం ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ముచ్చటగా 3వ నంది ఆమె ఎంట చేరింది. జయసుధకు వరుసగా 1981, 1982 సంవత్సరాల్లో నంది అవార్డులు లభించగానే జనం జేజేలు పలికారు. వారి అభిమానాన్ని మరింతగా నిలుపుకుంటూ ఆ తరువాతి సంవత్సరం 1983లోనూ ఉత్తమ నటిగా మరో నందిని అందుకున్నారు జయసుధ. కృష్ణరాజుతో ఆమె నటించిన ధర్మాత్ముడు చిత్రం ద్వారా ఈ 4వ నంది జయసుధ చెంత చేరింది. అంతేకాదు నంది అవార్డుల్లో హ్యాట్రిక్ సాధించి తనదైన బాణి పలికించారు జయసుధ. నాటిమేటి నటులతో పాటు తరువాతి తరం హీరోలతోనూ జయసుధ అలరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఎవరు హీరో అని చూడకుండా పాత్ర నచ్చితే చాలు కాల్ షీట్స్ ఇచ్చేసేవారు జయసుధ. అలా ఎంతో మంది హీరోల సరసన నాయికగా అలరించారామె. పట్టుమని 18 ఏళ్ల వయసులోనే జ్యోతి చిత్రంలో బరువైన పాత్రలో ఆకట్టుకున్నారు జయసుధ. కథానుగుణంగా ఆ సినిమాలో తనకంటే వయసులో ఎంతో పెద్ద అయిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. చివరకు తను చాలిస్తూ తన ప్రియుడు పెళ్లి జరిపిస్తారు. జ్యోతిగా జయసుధ అభినయం ఎందరో హృదయాల్లో ఆమెను నిలిపింది. ఓవైపు బరువైన పాత్రలు పోషిస్తూనే మరోవైపు గ్లామర్ రోల్స్లోనూ మురిపించారు జయసుధ. సదరు పాత్రలోనూ జయసుధ చలాకీ నటన చూసేవారిని ఇట్టే కట్టిపడేసేది. దాంతో వారి కలలలో జయసుధ అందం శ్రీగంధాలు పూసేది. నవలా చిత్రాలను అందించడంలో మేటి అనిపించుకున్న అన్నపూర్ణ పిక్చర్ సంస్థ నిర్మించిన ప్రేమలేఖల్లో నవలా నాయికగా అలరించారు జయసుధ. అందులోని జయసుధ అందాల అభినయాన్ని ఈనాటికి జనం మరిచిపోలేరు. ఆపై మరిన్ని నవలా చిత్రాల్లో నాయికగా నటించి జయసుధ తనకు తానే సాటి అని అనిపించుకున్నారు. జయసుధ అభినయానికి ఎప్పుడూ నేషనల్ అవార్డు రావాల్సిందంటారు అభిమానులు. శివరంజని చిత్రంలో ఆమె పోషించిన నాయిక పాత్ర ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆమెకు అభిమాన గణాల్ని పెంచేసింది. నేషనల్ అవార్డు కన్నా మిన్నగా ప్రేక్షకుల అభిమానం సంపాదించాను, అది చాలు అంటూ ఉంటారు జయసుధ. జయసుధతో గ్లామర్ రోల్స్ చేయించిన కె. రాఘవేంద్రరావు సైతం త్రిశూలంలో ఓ కీలకమైన పాత్రలో ఆమెనే ఎంచుకున్నారు. త్రిశూలంలోని జయసుధ పాత్ర ప్రత్యేకమైనదే కాదు, ఆ సినిమాలో ఆమె టైటిల్ కార్డు కూడా స్పెషల్గానే కనిపిస్తుంది. అది ఆమె అభినయంలోని ప్రత్యేకత. కథ డిమాండ్ చెయ్యాలే కాని జయసుధ ఏ పాత్రకైనా సై అనేవారు. అందుకు తగ్గ అభినయంతో రైమంటూ చెలరేగిపోయేవారు. అలా జయసుధ అందం చందం సందడి చేసిన చిత్రాల్ని ఇప్పుడు చూసినా ముచ్చటేస్తుంది. తనదైన ముద్దు మోముతో మురిపించిన జయసుధ ఎవరితో నటించినా ఇట్టే మురిపించేవారు. ఆ ముచ్చటలు తలచుకునే కొద్దీ పులకరించిపోవలసిందే. ఆ ముచ్చట్లేంటో ఇప్పుడు చూద్దాం. జయసుధ అనేక చిత్రాల్లో నాయికగా నటించినా అప్పటి స్టార్ హీరో సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లో ఒకరిగా మురిపించారు. ఇద్దరు భామల మధ్య నలిగే పాత్రల్లో ఎక్కువగా శోభన్బాబు నటించేవారు. ఆయన సరసన ఓ నాయిక ఉంటే మరో నాయికగా జయసుధనే ఎంపిక చేసేవారు. ఆనాటి మరో టాప్ స్టార్ కృష్ణ సినిమా పండంటి కాపురంతోనే జయసుధ తొలిసారి తెరపై తలుక్కుమన్నారు.
అప్పుడు ఆమె పేరు సుజాత. తరువాత జయసుధగా మారి మురిపించారు. కృష్ణతోనూ జయసుధ పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. మోహన్ బాబు హీరోగా నటిస్తున్న రోజుల్లో ఆయనికి విజయ నాయికగానే జయసుధ నిలిచారు. వారిద్దరూ నటించిన అనేక సినిమాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. మోహన్ బాబు నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రాల్లో జయసుధ నాయికగా నటించి మెప్పించారు. జయసుధ ఆమె భర్త నితిన్ కపూర్ కలిసి అనేక జనరంజకమైన చిత్రాలు నిర్మించారు. సొంత చిత్రాలు తీసినా ఏనాడూ తన దరికి చేరిన పాత్రల్ని కాదనలేదు జయసుధ. అలాగే చిరంజీవి సరసన సైతం ఆమె నాయికగా నటించి మురిపించారు. జయసుధ ఎంతమందితో నటించినా మహానటుడు ఎన్టీఆర్తో ఆమెకు ప్రత్యేక బంధం ఉంది. ఎన్టీఆర్తో జయసుధ నటించిన అనేక చిత్రాలు జనాన్ని ఎంతగానో అలరించాయి. ఎన్టీఆర్ సరసన నాయికగా నటించకముందే ఆయనతో కొన్ని సినిమాల్లో నటించారు జయసుధ. సంసారంలో ఎన్టీఆర్ కోడలుగా నటించారామె. అడవిరాముడిలో చెల్లెలిగా కనిపించారు. ఎదురీతలో ఎన్టీఆర్కి నేస్తంగా ఆకట్టుకున్నారు. ఆపైనే లాయర్ విశ్వనాథ్లో నాయికగా మురిపించారు. ఆ తర్వాత వచ్చిన డ్రైవర్ రాముడిలో జయసుధ అభినయం మరింతగా ఆకట్టుకుంది. అప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి సరసన జయసుధ నాయికగా నటించి మురిపించారు. అయితే ఎన్టీఆర్తోనే ఆమె సోలో హీరోయిన్గా భలేగా ఆకట్టుకున్నారు. కేడీ నెంబర్ 1, లాయర్ విశ్వనాథ్, యుగంధర్, డ్రైవర్ రాముడు, మహాపురుషుడు, నాదేశం, శ్రీనాథ కవిసార్వభౌముడు చిత్రాల్లో ఎన్టీఆర్కి సోలో హీరోయిన్గా కనిపించారు. గజిదొంగ, అనురాగ దేవత వంటి చిత్రాల్లో శ్రీదేవి మరో నాయికగా నటించారు. అలా ఎన్టీఆర్తోనే భలేగా మురిపించారు జయసుధ. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసే ముందు విడుదలైన చిత్రం నా దేశం. అందులో జయసుధ సోలో హీరోయిన్. ఆయన నట జీవితంలో చివరి చిత్రంగా విడుదలైన సినిమా శ్రీనాథ కవిసార్వభౌముడు. అందులోనూ జయసుధనే నాయిక. ఇలా ఎన్టీఆర్తో జయసుధకి ప్రత్యేక నటనాబంధం ఉంది. అలాగే జనం మదిలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు జయసుధ. ఎందరితో నటించినా అందరి సరసన మంచి మార్కులు సంపాదించారు జయసుధ. ఆమె అభినయానికి జనం నేటికి జేజేలు పలుకుతూనే ఉన్నారు. జయసుధ మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం. ఇవి ఇవాల్టి మహా స్పెషల్ విశేషాలు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.